నా ప్రీవియస్ వీడియో చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఒక్కసారి లాస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం రీక్యాప్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం ఏపీ అగ్రికల్చర్ అండ్ దాని బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనము మన పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ అండ్ మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆయన కాన్స్టిట్యున్సీ పిఠాపురంకి అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్కి ఆల్మోస్ట్ 1 year అయింది, ఏం చేశారనేది డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ స్టార్ట్ చేయకముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఇప్పుడు నేను పిఠాపురం గురించి చెప్పే ఇన్ఫర్మేషను అది కేవలం మేము సర్వే చేసిన ఇన్ఫర్మేషన్ అండి. మా సోర్సెస్ గ్రౌండ్లో సర్వే చేసిన ఇన్ఫర్మేషను. సో ఈ ఇన్ఫర్మేషన్లో కొన్ని వేరియన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కేవలం మా వైపు నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషను. సో ఫస్ట్ మీకు మోస్ట్ సివియర్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్తాను. సో కొన్ని ఏరియాస్లో డ్రైనేజ్ లేకపోవడం వల్ల వాళ్ళు వాడిన వాటర్ వాళ్ళ ఇంటి పక్కన వదిలేయాల్సి వస్తుంది. సో దానివల్ల వాటర్ అక్కడ నిల్వ ఉండిపోయి దోమలు, దానివల్ల ఈగలు, దానివల్ల చాలా జబ్బులు ఇవన్నీ రావడం జరుగుతుంది. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం కింద చెప్పారు డ్రైనేజ్ అనేది. సో ఇంకో నెక్స్ట్ సమస్య మేము ఏంటంటే డ్రింకింగ్ వాటర్ మీదండి. ఇది కొంచెం విచిత్రంగా చెప్పారండి డ్రింకింగ్ వాటర్ సమస్య. ఎందుకంటే మంత్కి 2-3 times డ్రింకింగ్ వాటర్ చాలా దట్టిగా వస్తాయి, ఎల్లోకి వస్తాయి, అధికారులు పట్టించుకోవట్లేదు అనేది చెప్పారు. అండ్ ఇంకో ప్రాబ్లం వేస్ట్ మేనేజ్మెంట్ అండి. చెత్త అనేది వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా చెప్పారు. వేరే సిటీస్లో కూడా ఉంది, బట్ పిఠాపురంలో చాలా ఎక్కువ ఉంది వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అని చెప్పారు. సో ఎందుకంటే చెత్త పడేసిన చోట 1 week దాకా చెత్త తీరు, అది అలాగే ఉండిపోతుంది. దానివల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఆల్సో డెంగ్యూ ఫీవర్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కింద చెప్పారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం హెవీ ట్రాఫిక్ అని చెప్పారు. రోడ్ వైడనింగ్ అవ్వాలి, రోడ్ ఎక్స్టెండ్ అవ్వాలి, చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ వల్ల అన్నారు. దాని తర్వాత ఉప్పాడ రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది, ఆ ఫ్లైఓవర్ కడితే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. అండ్ ఇంకో ప్రాబ్లం కొన్ని ఏరియాలో లైక్ రాతాలపేట, కత్తులగూడెము ఇలాంటి ఏరియాలో స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయి. పిల్లల్ని, ఆడవాళ్ళని, ఓల్డ్ ఏజ్ పీపుల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి అంటున్నారు. సో అది కూడా పట్టించుకోవట్లేదు అనేది పెద్ద కంప్లైంట్ ఉంది. అండ్ ఆల్సో కరెంట్ కట్స్ ఫ్రీక్వెంట్గా ఉంటాయి పిఠాపురంలో, ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. ఒక టైమింగ్ మెయింటైన్ చేయరు, ఏ టైంలో కట్ చేస్తారో తెలియదు, ఏ టైంలో ఇస్తారో తెలియదు అనేది అది కూడా ఒక కంప్లైంట్ ఉంది పిఠాపురంలో. ఇంకోటి ఏంటి అంటే రత్నాచల్ జన్మభూమి వయా పిఠాపురం వెళ్తాయి. పిఠాపురం దగ్గర స్టాప్ అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది అని అంటున్నారు. అండ్ ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు ట్రైన్స్ తీసుకొస్తాము అని. ఆ ట్రైన్స్ గురించి మర్చిపోండి, అసలు కొత్త ట్రైన్స్ గురించి మర్చిపోండి, అది తీసే ముందు దీనికి స్టాప్ అరేంజ్ చేస్తే చాలు అనేది అంటున్నారు. అండ్ అలాగే స్ట్రీట్ లైట్స్ వెలగవు, చాలా చోట్ల వెలిగితే ఏమో పగలంతా ఆన్ అయి ఉంటాయి, పగలు ఎవరు ఆఫ్ చేయరు అట్లని అనేది కూడా చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక నర్సింగ్ కాలేజ్ కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పిఠాపురంలో పెడితే బాగుంటుంది అని అంటున్నారు. అండ్ ఇంకోటి పిఠాపురంలో అమ్యూజ్మెంట్కి ఒక కనీసం మినిమం పార్క్ కూడా లేదు, మినిమం పార్క్ కూడా ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. అండ్ ఇంకో మేజర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే పిఠాపురం పబ్లిక్ దగ్గర నుంచి, పిఠాపురంలో ఫేమస్ గుళ్ళు ఉన్నాయి, శివాలయం ఉంది, దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది, చాలా ఓల్డ్ టెంపుల్. సో శివాలయము కార్తీక మాసంలో చాలా బిజీగా ఉండటం వల్ల, హెవీ ట్రాఫిక్ ఉండటం వల్ల ఆ వీధులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ వీధుల్లో వాళ్ళు. అండ్ నార్మల్ మండేస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి మహారాష్ట్ర నుంచి, ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు పిల్గ్రిమ్స్ చాలామంది. సో వాళ్ళకి ఏంటంటే వసతులు, వాళ్ళకి టూరిజం లాగా దాన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది, పిఠాపురం చాలా పాపులర్ అవుతుంది అనేది ఒక మెజారిటీ ఆఫ్ ద రిక్వెస్ట్ అండి పబ్లిక్ దగ్గర. సో మీకు కొన్ని ఏరియాస్ మెన్షన్ చేస్తాను. చాలా ఏరియాస్ మేము రాసామండి. సో డీటెయిల్గా చదవాలంటే చాలా టైం పట్టింది. సో మీకు హైయెస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అండి డ్రింకింగ్ వాటరు, డ్రైనేజు, వేస్ట్ మేనేజ్మెంటు, ఇంకా రోడ్స్, ఇంకా దారుణమైన పొజిషన్ ఉన్న ఏరియాస్. సో రాధాలపేట, జగ్గ చెరువు, అగ్రహారము, కత్తులగూడెంలో వాటర్ ఎక్కువ లేవు మీకు. ఈ ఏరియాస్ని ఫాలో చేస్తా. నెక్స్ట్ లెవెల్లో కొంచెం ప్రాబ్లం ఉన్న ఏరియాస్ ఏడు కాలువల వీధి, మోహన్ నగరు, విద్యుత్ నగరు, సీతయ్య గారి తోట, సినిమా రోడ్డు, మంగయ్య గారి పేట, ఇంకా డ్రైవర్స్ కాలనీ, స్టువర్ట్ పేట, ఇంకా మాధవాపురం, పుల్లయ్య కాలువ, ఇంకా మాధవరము, వంగల వీధి, సొంటివారి వీధి, ఇంకా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ గొల్లప్రోలు వైపు మా వాళ్ళు వెళ్ళలేదు. ఇంకా గొల్లప్రోలకి మీకు సపరేట్ వీడియో చేస్తాను. అక్కడ ఏంటి అంటే వేస్ట్ మేనేజ్మెంట్ డంప్ యార్డ్, అది ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు ఈ ఏరియాస్లో మా వాళ్ళు సర్వే చేశారు. సో పిఠాపురంలో ఇన్ని సమస్యలు ఉన్నాయండి. సో రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటి అంటే, సో ఇన్ని ప్రాబ్లమ్స్ పిఠాపురంలో ఉంచుకొని అక్కడికెక్కడికో వెళ్ళిపోతారు, విజయనగరం జిల్లాలో ఏజెన్సీకి వెళ్ళిపోతారు, అక్కడ రోడ్లు వేస్తూ ఉంటారు, అటు నుంచి కాకినాడ వచ్చేస్తారు, సీజ్ ద షిప్ అంటారు, స్టేజ్ కనపడితే సిబిఎన్ గారిని నెక్స్ట్ లెవెల్లో పొగిడేస్తారు, ఇటు వచ్చి సనాతన అంటారు. ఎందుకులేండి ఇప్పుడు అవన్నీ,
అదేదో వీడియోలో అన్నట్టు అంటే అందరికీ కోపాలొచ్చేస్తాయి. అందరూ హర్ట్ అయిపోతారు. వెయ్యండి. ఏజెన్సీ ఏరియాలో విజయనగరంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి రోడ్స్ ఎయ్యండి. కాదని ఎవరు అంటలేదు. బట్ పిఠాపురం మీ మెయిన్ ప్రయారిటీ. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూత్రం ఉంది. అలాగే పొగడండి. సీఎంని ఎవరైనా పొగుడుతారండి. బట్ మీరు పొగిడేది నెక్స్ట్ లెవెల్. సిబిఎన్ గారు ఆయన పార్టీ 40 ఇయర్స్ నుంచి ఉన్నారు. బట్ మీరు 10 ఇయర్స్ బ్యాక్ వచ్చారు. అండ్ 100% స్ట్రైక్ రేట్‌తో వచ్చారు మీరిప్పుడు. మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి పబ్లిక్‌లో. వాళ్ళ పాలిసీలు అన్నీ వాళ్ళకున్నాయి. ఇప్పుడు మీ పాలిసీ గురించి జనాలు ఏం కనుక్కునేది ఏంటి అంటే హచ్ నెట్‌వర్క్ ఆయన్ని ఫాలో అవ్వటమే మీ పాలిసీ లాగా ఉంది. అలాగే ఇదివరకు ఎమ్మెల్యేలు పాత గవర్నమెంట్‌లో అంతకుముందు దాంట్లో వాళ్ళు చేశారు పిఠాపురంకి. బట్ వాళ్ళు కేవలం ఒక ఎమ్మెల్యేనే ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళకున్న ఫండ్స్ 175 కాన్స్టిట్యుయెన్సీలో పిఠాపురం కూడా ఒక చిన్న టౌన్. బట్ ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. మీరు డిప్యూటీ సీఎం అండ్ మీది సెపరేట్ పార్టీ. సో, ఇక్కడ పిఠాపురంలో పబ్లిక్ మాకేంటి అనేది అడుగుతున్నారు. అండ్ నా ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు మొదలుపెట్టండి. ఇప్పుడు మొదలుపెడితే కనీసం వీటిల్లో 30, 40% మీకు సాల్వ్ చేయడానికే మీకు 3.5, 4 ఏళ్ళు అయిపోయిద్ది. సో, దాన్ని బేస్ చేసుకొని పిఠాపురంలో పబ్లిక్‌కి ఈ ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవుతాయని రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీలైనంత తొందరగా సాల్వ్ చేస్తారని ఆశిద్దాం. సో, ఇదండి మాకు పిఠాపురం గురించి వచ్చిన ఇన్ఫర్మేషను. సో, మీరంతా ఎళ్ళక ముందు నెక్స్ట్ వీడియోలో మనము ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ మనకిచ్చిన హామీలు సూపర్ 6 ఇప్పుడు పొలిటీషియన్స్‌కి ఉన్న ఆలోచన, పబ్లిక్‌కి ఉండే ఆలోచన, ద వే పొలిటీషియన్స్ ఆర్ వర్కింగు వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవుతుందా? పబ్లిక్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి పొలిటీషియన్స్ మీట్ అవుతున్నారా లేదా? అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో, ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటిల్ దెన్ బై బై. థాంక్స్.